రాజకీయ పార్టీలకు వస్తాయి. రెండు ఉమ్మడి రాష్ట్రాలు కావచ్చు, జాతీయ స్థాయిలో. ఇప్పుడు టికెట్స్ మెయిన్గా రచ్చ జరుగుతుంది స్టాక్ మార్కెట్ మీద. స్టాక్ మార్కెట్ రాజకీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయనేసి మన జరిగినటువంటి స్టాక్ మార్కెట్ 30 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయిందంట. ప్రధానమంత్రి ఎప్పుడైతే బీజేపీ అది 400 సీట్స్ ఎప్పుడైతే మేము ప్రకటించామో స్టాక్ మార్కెట్ సక్సెస్ ఉన్నాయి, ఎప్పుడైతే 300 చిల్లరకు పడిపోయామో బీజేపీ గవర్నమెంట్ వచ్చే అవకాశం లేదు, సంకీర్ణం వస్తుంది అనేసి ఆల్ ఆఫ్ సడన్ మొత్తం షేర్స్ పడిపోయాయంట. నిజంగా రాజకీయ పార్టీల ప్రభావము స్టాక్ మార్కెట్ల పైన ఉంటుందా? ఉండదు. స్టాక్ మార్కెట్ అనేది జూదం. స్టాక్ మార్కెట్ అంటే ఏం చేస్తారు అని అంటే, కొందరు వ్యాపారం చేసినట్టు కొందరు స్టాక్ మార్కెట్లో ఉంటారు, బ్రోకర్స్ అనండి, వాళ్ళని ఏమైనా అనండి. ఇప్పుడు నీది షేర్ ఉంటుంది, నీ షేర్ తక్కువలో ఉంటుంది, తక్కువలో ఉన్నప్పుడు నీ షేర్లు కొంటారు. నీకే ఒక ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీలో షేర్లు ఉంటాయి, మార్కెట్లో పెట్టింటావు. పెట్టినప్పుడు వీళ్ళు నీది తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు కొంటారు. కొన్న తర్వాత దాన్ని రింగ్ అయ్యి పెంచుతారు. నీ పరిశ్రమది 100 రూపాయలు ఉండేది 200 పెంచుతారు. అది పెరుగుతా పోతుంటే ఏమవుతుందంటే, ఓ ఇదేదో పెరుగుతుంది బాగా అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు కొంటారు. కొన్నప్పుడు లాభాలు వస్తాయి. ఒక మారు ఏం చేస్తుంది, పెంచినది ఎంత పెరుగుతుంది, నిజంగా ఉంటే దానికి స్తోమత ఉంటే పెరుగుతుంది, కుప్పకూలిపోతుంది. కుప్పకూలిపోయినప్పుడు నష్టపోయేది ఎవరు? అతనేమో బ్రోకర్ ఏమో డబ్బులు చేసుకొని ఈడు పెరుగుతుంది కదా అని ఆశతో కొన్నాడు నష్టపోతాడు, షేర్ హోల్డర్స్. అట్లా జరిగిండొచ్చు. దాని ప్రభుత్వాల పైన షేర్ మార్కెట్ కి ఎలాంటి ప్రభావం ఉండదు. ఏముండదు. అది సో సెన్సిటివ్. ప్రధానమంత్రి దగ్గినాడు అనుకో షేర్ వాల్యూ పడిపోయింది అంటారు. ఏం ప్రధానమంత్రి దగ్గుకు షేర్ వాల్యూకు సంబంధం ఏమిటి? ఆయన ఇది పడిపోవాలని దగ్గింటాడా? ఓకే, ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు, ఇది ఎక్కువ జూదం కిందకి లెక్కేసుకోవాలంటే దానికి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు సెంట్రల్లో కీలక పాత్ర పోషిస్తుంది కూడా. ఎందుకంటే బీజేపీకి ఫుల్ సపోర్ట్, ఇప్పుడు సపోర్ట్ లేదు, టీడీపీ అవసరం ఉంటుంది. గతంలో ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇయ్యని రోజుల్లో కూడా ఈ రోజు టీడీపీని సపోర్ట్ కోసం అడిగారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఎందుకంటే ఇప్పటికి కూడా స్పెషల్ స్టేటస్ కు సంబంధించినటువంటి గత 5 సంవత్సరాల నుంచి మొత్తం జనాలు మర్చిపోయారు. నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సెంట్రల్ పైన ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా స్పెషల్ స్టేటస్ కోసం? అంటే మీరు ఏం చెప్తారు? గాలిలో దీపం పెట్టినట్లేండి. ఎందుకు అంటే ఆయన సపోర్టు సరే, అది ఇది కొంచెం గతం లేకపోతే, రాజకీయాలు లేకపోతే ముందైతే ఏమనుకుంటున్నారు, తెలుగుదేశము జనసేన కలుస్తాయా కలవవా అని అనుకుంటున్నారు. అటువంటిది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఉందో లేదో నేను చెప్పలేను, దాంట్లో అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు జైల్లో వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మేము ఇద్దరం కలిసి ఓటుగానే కంటెస్ట్ చేస్తామని అప్పుడే చెప్పాను నేను. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి వైఎస్ఆర్సీపీకి, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తాను. మళ్ళా దానికి తోడు పవన్ కళ్యాణ్ కృషి వల్ల అయితేనేమి, మిగతా ఇతరుల వల్ల కృషి వల్ల అయితేనేమి బీజేపీ కూడా కలవటం జరిగింది. ఇది ఎన్డీఏ కూటమిలో చేరిపోయినారు. ఎన్డీఏ కూటమిలో జరిగిన తర్వాత ఎన్డీఏ కూటమి వల్ల కోస్తా ఆంధ్రలో అయితే పెద్ద ఇబ్బంది లేదు, కానీ బీజేపీ చేరిన దానివల్ల రాయలసీమలో అయితే కొంచెం ఇబ్బంది పరిస్థితి. అయినా ఎన్డీఏ కూటమి గెలిచింది. గెలిచిన తర్వాత వాళ్ళకి అయాచితంగా లడ్డు దొరికినట్టు దొరికింది ఎన్డీఏ. వద్దనుకుంటానే వాళ్ళు వీళ్ళు చెప్పంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారము తెలుగుదేశం జనసేనతో కూటమిలో చేరినారు. చేరినాక ఎన్డీఏ కూటమి తరఫున ఓటు అడిగినారు, ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ అడిగినాక వాళ్ళు 300, 400 అనేది మెజారిటీకి తక్కువ వచ్చింది. మెజారిటీ తక్కువ వచ్చినప్పుడు ఇక్కడున్న ఎన్డీఏ కూటమి అక్కడ నితీష్ కుమార్ ఇద్దరు కలిపి చేస్తే సరిపోయింది, మెజారిటీ వచ్చింది, గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి, పాస్వాన్ పార్టీ, 1-2 సీట్లు, 1, 2, 3, 4 అట్లా రకరకాలు ఉన్నాయిలేండి. ఆ సీట్లు ఒకవేళ వీళ్ళు ఎవరన్నా తీసేసినా ఆ సీట్లతో వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు, సీట్లు అయితే ఉంటుంది. అంటే ప్రభుత్వం అంత తొందరగా అనుకుంటే పడిపోతుంది అనుకునే దశలో లేదు.
ఓకే. ఎందుకంటే ఇదే వీళ్ళంతా ఇండిపెండెంట్గా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ పోతారు కదా. అవును. పోయినప్పుడు ప్రభుత్వం ఒకరు చంద్రబాబు నాయుడు సాధించుకుంటేనే కుటుంబం పడిపోతుంది, నితీష్ కుమార్ సాధించుకుంటేనే పడిపోతుంది అనే దానికి లేదు అవకాశం. ఎట్టో ఒకటి నిలుపుకుంటారు. కాకపోతే మీరు అన్నారు ఒక ప్రశ్న ఏమిటి, ఈ ఈ కూటమి సపోర్ట్ వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసినారు కదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించుతారా అని. ఇది ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎందుకు ఇచ్చారు అని అంటే, గతంలో ఈ బార్డర్లో చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి. అవును. అరుణాచల్ ప్రదేశ్, ఇటువంటివన్నీ కాశ్మీరు, ఇవన్నీ చిన్న చిన్న రాష్ట్రాలు అనమాట. అవి అటు చైనా బార్డర్లోనో, పాకిస్తాన్ బార్డర్లోనో, బంగ్లాదేశ్ బార్డర్లోనో ఇట్లా ఉన్నాయి. ఉండినప్పుడు ఏమిట్రానంటే ప్రజలు ఇటు అటు తిరుగుతా దేశం పట్ల వాళ్ళకు అభిమానం కలగాల, మా ఇండియా మా దేశము అని కలగాలని చెప్పి కొంచెం గ్రాంట్స్ ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, ఆ ప్రొవిజన్స్ కింద గ్రాంట్ ఇచ్చేవాళ్ళు. అవి వాళ్ళకు 50 కోట్లు 100 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చినారనుకో పెద్ద డబ్బు అయిపోతాయి. చిన్న రాష్ట్రాలు ఉంటాయి కాశ్మీర్ తప్పనిచ్చి. అవి ఇప్పుడు ఏమైందంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏ రాష్ట్రానికి అయితే అయిపోయింటుందో లిమిట్ మళ్ళీ పొడిగించడం లేదు, కొత్త రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. ఆ దినం విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సుష్మా స్వరాజు పాండమోనియం ఏర్పడిపోయింది కదా, తలుపులు మూసేసుకొని ఏదో ఓటింగ్ జరగడము, అందులో సుష్మా స్వరాజు అవుట్రైట్గా బీజేపీ తరఫున సపోర్ట్ ఇచ్చింది. ముజువాని ఓటు మీదనే పాస్ అయింది. మరి ఆమె పార్టీలో చర్చించి చెప్పిందో చర్చించకుండా చెప్పిందో అదైతే నాకు సమాచారం లేదు. టోటల్గా పరిపూర్ణంగా మద్దతు ప్రకటించింది బిల్లుకు, విభజన బిల్లుకు. ఇక్కడ రాజ్యసభకు వచ్చినప్పుడు ఎందుకంటే ఆంధ్రలో కానీ రాయలసీమలో కానీ రాష్ట్రం విడిపోయేది అంత ఇష్టం లేదు. అందుకే కదా కాంగ్రెస్ అంత దెబ్బతినిపోవడం. అక్కడ రాష్ట్రం విభజించిందని చెప్పి ఆంధ్రలో రాయలసీమలో బాగా దెబ్బతినిపోయింది. ఆ పరిస్థితుల్లో బీజేపీ కూడా హోల్సేల్గా మద్దతు ఇస్తే కనుక ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని ఆయన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారా అని ఇస్తే మేము సపోర్ట్ చేస్తామని కండిషనల్ పెట్టాడు. అప్పుడు ప్రధానమంత్రి క్యాబినెట్లో డెసిషన్ తీసుకోలేదు, బిల్లులో ఇంక్లూడ్ చేయలేదు. ఆయన ఓవరాల్గా మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పి లోక్సభలో హామీ ఇచ్చారు. అది లోక్సభలో, రాజ్యసభలో హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పుడు కావాలంటే క్లిష్టమైన పని. ఎందుకంటే తెలుగుదేశం ఉన్నది అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా విమర్శించారు, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తేలేకపోయినారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మద్దతు ఇస్తున్నారని. దాని మీదనే ఆయన విభేదించి వచ్చి బయటకు వచ్చినాడు. సరే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా పరిపూర్ణంగా ఒకవేళ చేరకపోయినా కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి అయితే ఇండైరెక్ట్గా ఏముంది, పూర్తి పార్లమెంట్లో అన్ని కాంట్రవర్సీ, సిఏ బిల్లుకి అయితేనేమి, ఉమ్మడి పౌర స్మృతికి అయితేనేమి కొంచెం కాంట్రవర్షియల్ బిల్లు, వాటికి కూడా మద్దతు తెలిపినారు కదా. ఆఖరి బిల్లు సిఏ పెడితే కూడా దానికి కూడా తెలిపినారు. తెలుగుదేశం వండుకొని మీరు మద్దతు తెలుపుతున్నారే, మరి ఎందుకు తేలేకపోయినారు, మీ పార్లమెంట్ సభ్యులు మాట్లాడలేదన్నారు. రేపు వీళ్ళు అదే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇవి ఏమంటే చాలామంది ఈ ప్రశ్న నన్ను కూడా అడిగారు. ఇవన్నీ స్టాండర్డ్స్ ఉన్నాయి. రేపు వీళ్ళకు సహాయం చేయాలన్నా కానీ మనకు ఇచ్చినారు. ఇప్పుడు కనపడుతుంది క్యాబినెట్ ఏర్పడేటప్పుడు గుంపులో గోయిందా అన్నట్టు ఒక క్యాబినెట్ మినిస్టర్, ఒక స్టేట్ మినిస్టర్ వచ్చింది ఆంధ్రాలో, అంతే కదా. అంతకంటే లేదు కదా. ఇంకొకటి ఇచ్చినారు కానీ అది బీజేపీ ఖాతా లేకపోయి శర్మ మరి రేపు పొద్దున కూడా అంతే కొన్ని కార్యక్రమాలు అయితే చేయొచ్చు. ఎందుకంటే ట్యాక్సెస్ డెవల్యూషన్ ఉంది, సెంటర్కి పోతుంది కదా. కస్టమ్స్ డ్యూటీ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, సెంట్రల్ జిఎస్టీ కానీ అన్ని సెంటర్కి పోతాయి. వాళ్ళకు ఆదాయం వస్తుంది. ఇంతకుముందు ఈ రెవెన్యూ వస్తుంది అని చెప్పారు కదా, 50 కోట్ల నుంచి ఇప్పుడు 2 లక్షల కోట్లకు పోయింది అన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో. అక్కడ కూడా ఆదాయం బాగా పెరిగినప్పుడు అది రాష్ట్రాలకు పంచాలా. ఇప్పుడు 40, ఇంతకుముందు 36% ఉన్నది, ఇప్పుడు 40% పెంచినారు. 40% పక్కకు తీసి
రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ గాడ్గిల్ ఫార్ములా అని ఉంది. ఆ గాడ్గిల్ ఫార్ములా ప్రకారం పంచుతారు. అందులో మెయిన్ ఇండెక్స్ ఏమిటంటే జనాభా ప్రాతిపదిక. ఓకే. అందుకే కదా ఇప్పుడు సౌత్ నార్త్ మాకు తక్కువ వస్తున్నాయని అవునవును. నియామకం రేజ్ చేసింది. ఎందుకంటే ఇక్కడ కుటుంబ నియంత్రణ సౌత్ ఇండియాలో బాగా పాటిస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ కూడా చిన్నదైతే బాగుంటుంది, మనకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని చిన్న ఫ్యామిలీస్కు ఇష్టపడి చేసుకుంటున్నారు. అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ లేదు కాబట్టి జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పోతున్నాయి. అంటే అది గాడ్గిల్ ఫార్ములా ప్రకారమే డబ్బులు పంచాలి. దాన్ని ఏమి చేయలేదు, ఫైనాన్స్ కమిషన్ పంచుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ తక్కువ. ఇంకా పోతే ఉండేటి ఏమిటి, గ్రాంట్ ఇన్ ఎయిడ్. గ్రాంట్ ఇన్ ఎయిడ్లో ఏదైనా అనుకూలమైన ప్రభుత్వాలు అంటే కొంచెం 200, 300, 400 కోట్లు ఎక్స్ట్రా ఇవ్వచ్చు, వెసులుబాటు ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటుంది. ఇంకా ఏమైనా స్కీమ్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్, అవి వాటిల్లో కూడా కొంత ఎక్కువ నిధులు ఇవ్వచ్చు. అవి అంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు త్వరితగతిన వస్తాయంటారు. ఇంకా కాకపోతే పోలవరం డ్యామ్ వీళ్ళ ఇంట్రెస్ట్ ఎంత మాత్రం ఉందో, ఎందుకంటే ఆయనైతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమి చేయకుండా వదిలిపెట్టుకున్నారు. ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు మేము రాష్ట్రమే దాన్ని అమలు చేస్తాము అని చెప్పి తీసుకున్నారు. వీళ్ళు ఖర్చు పెట్టాలా, పని చేయించాలా? ఏదో 2000 కోట్ల రూపాయలు పని జరిగినాయనుకో, 2000 కోట్ల రూపాయలు పనులు జరిగినాయి, మాకు డబ్బులు రిలీజ్ చేయండి అని, నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రమే ఇవ్వాలా. 2000 కోట్లు రిలీజ్ చేస్తే ఇలా బిల్లులు పే చేస్తుంటారు. దాంట్లో తాత్సారం చేయకుండా ఇవ్వచ్చు. కాకపోతే ఇంకొక 500, 1000 కోట్లు ఎక్స్ట్రా కూడా ఇవ్వచ్చు. 2000 కోట్ల పనులు జరిగినాయంటే 3000 కోట్లు ఇవ్వచ్చు. అటువంటి సహాయ సహకారాలు అయితే తీసుకోవచ్చు. కానీ ఏదో ఈ సపోర్ట్ మీద ప్రభుత్వం వచ్చింది, ఇదేదో ఒరిగిపోతుంది అంటే అదేం ఒరిగిపోయేది శూన్యం. మైసూరారెడ్డి రాజకీయ వారసులు ఎవరంటే, తమ్ముని కొడుకు మన ఎమ్మెల్యే అయినాడు, పోటీ పెట్టినాడు, వైఎస్ఆర్ తరఫున నిలబడినాడు, ఓడిపోయినాడండి. నేనేం వారసులు అనేది నేనే నిలవలేదు. ఒకడు కొడుకేమో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు ఇక్కడ రాయలసీమ, అక్కడ ఎరగుంటున్నా నియోజకవర్గం. అంటే ఇప్పుడు ఏ పార్టీ నుంచి సార్? వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీలో. వైఎస్ఆర్సీపీ పొద్దుగల కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగించే అవకాశం ఉంటుంది వాళ్ళ అభిప్రాయం. ఎప్పుడైనా అడుగుతారా సార్, రాజకీయ పార్టీలు ఎట్లా ఉండాలి, ఏంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, మీ సలహాలు సూచనలు మీ అబ్బాయి? అవన్నీ అంత అవసరమే. మున్సిపల్ చైర్మన్ కి సలహాలు ఇచ్చేది, ఎమ్మెల్యేలకు సలహాలు ఇచ్చేది ఉంటుంది. ఓకే సార్,